జూలైలో కుజ శని గమనంలో మార్పు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం. ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జూలై నెలలో శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు. కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పుతో కొన్ని రాశులకి స్వర్ణకాలం ప్రారంభం. ముఖ్యంగా ధనస్సు వారు కుజుడు శనీశ్వరుడి రాశిలో మార్పు వల్ల మంచి ప్రయోజనాల్ని పొందవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి వ్యాపారంలో పెద్ద పురోగతి పొందవచ్చు. కుజుడు శనీశ్వరుడి సంచారం వల్ల ధనుసు రాశి వారి సంపద నిలయం సక్రియం అవుతుంది. ఈ సమయంలో ధనుసు రాశికి చెందిన ఉద్యోగస్తులకి సానుకూల మార్పులు ఉండవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీంతో పాటు ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మకర రాశి ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత పెట్టుబడిలో ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వాహనం ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు కొనాలనే కోరిక నెరవేరుతుంది. మొత్తం మీద ఈ సమయంలో మకర రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంకా శనీశ్వరుడు మీనరాశిలో తిరోగమనంలో ఉండనున్నాడు. మీనరాశి వారు శని సంచారం వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. ఈ సమయంలో వీరి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. జీవితం కొత్త దశను పొందుతారు. ఉద్యోగం వ్యాపారాన్ని మార్చుకోవాలనుకున్న వారి ఈ సమయం చాలా మంచి సమయం. అపార ప్రయోజనం పొందుతారు. ఇది మాత్రమే కాదు, జీవితంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు.